వెంకటరెడ్డి గారు ఒక దిక్కు చూస్తేనేమో సిట్ అధికారులు వాడివేడిగానే ఉన్నారు. ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి వెళ్ళి సమానంగా మొత్తం మీద అందరి వివరాలు తీసుకుంటాం, ఆ వారికి కూడా వాంగ్మూలాలు తీసుకుంటామని సిట్ అధికారులు చెప్తున్నట్టు అనమాట. కానీ ఒక్కరోజు చూస్తే ఒక్కొక్కరు ఇప్పుడు ఎందుకంటే క్యూ కడుతున్నట్టు ఉంటారు. మా వాంగ్మూలం ఇస్తాం, మా ఫోన్ ట్యాప్ అయ్యేది అని చెప్పేసి వస్తున్నటువంటి నేతృత్వంలో ఇప్పుడు ఏదైనా కానీ అది అధికారులు చేసిన తప్పిదమే కావచ్చు, కానీ ఇందులో నాయకులకు ఎలాంటి సంబంధం లేదు అని ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇంటెలిజెన్స్ చీఫ్ పొద్దున్న లేవగానే ఆ రిపోర్ట్ ఎవరిని సబ్మిట్ చేస్తారండి? మంత్రులకు చేస్తారా? ఏమన్నా ఎమ్మెల్యేలకు చేస్తారా? వాళ్ళ మనుషులకి ఎవరు ఉన్నారా వెనకాల? డైరెక్ట్గా ఎవరు చేస్తారు? చీఫ్ మినిస్టర్ చేస్తారు. ఆ రిపోర్టు ఈరోజు జరిగిన విషయాలన్నీ రేపొద్దున డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్తో వాళ్ళతో మాట్లాడి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసినప్పుడు మరి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అంతా కూడా? ఒక నిమిషం ఉండండి. ముఖ్యమంత్రి ఎవరు ఆ టైంలో ఉన్నది? ఎవరికి సబ్మిట్ చేస్తుంటారు? రిపోర్ట్ ఎవరికి ఇస్తుంటారు? మరి అవి కనీసం అప్పుడన్నా మరి అదేనా జ్ఞానం ఉండాలి కదా, ఆ టైంలో తెలియాలి కదా. కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉంటే 4000 మంది ఫోన్లు ట్యాప్ చేస్తారా? ఎవరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? సొంత బిడ్డలు కూడా వదలకుండా చేస్తారా మీరు? మీకు ఇదేనా మీకు తెలంగాణ రాష్ట్రం అధికారం ఇచ్చింది? మీకు అధికారం రావాలని లక్ష్యంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా భయభ్రాంతులు చేసి వాళ్ళ రాజకీయ నాయకులతో పాటుగా అందరినీ భయభ్రాంతులు చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బుతో గుంజుకుంటారా మీరు? ఎవరు నాకు అర్థం కాదు. ఎవరిచ్చారు మీకు ఈ స్వేచ్ఛ? ఎవరిచ్చారు ఈ అధికారం మీకు? ఏ పరికరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎట్లా తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా బయటికి రావాలి. దీంట్లో వెనకాల ఎవరున్నా కూడా, ఎవరు ఏ కల్ప్రిట్ ఉన్నా కూడా, ఎవరు గిల్టీ ఈ పనులు చేసినా కూడా డెఫినెట్ గా వీళ్ళని చట్టం ముందు తీసుకురావాలి, జైల్లో పెట్టాలి. ఒక్కరిద్దరు చేసిన కేటీఆర్ గారు ఒకరోజు మాట్లాడుతూ ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, ఆ ఒక్కరిద్దరు చేసి ఉండొచ్చు, పోయిందేమన్నాడు. ఒక్కరిద్దరు కాదు, ఇక్కడ జరిగింది 4000 మంది. అంత ఈజీగా తీసుకుంటారా ఒక్కరిద్దరు చేస్తే? ఏమైనా మావోయిస్టులు ఉన్నారు ఇక్కడ? ఏమన్నా టెర్రరిస్టులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో? ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఏమంటారా? దీనికి అందరూ డెఫినెట్ గా ఎవరైతే వెనకాల ఉన్నారో పాస్లు సుప్రీంలో ఇంకో పెద్ద తలకాయో వాళ్ళని ముందుకు చట్టం ముందు తీసుకురావాలి, వాళ్ళని గుంజుకొచ్చి జైల్లో పడేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకోటి చేయకుండా ఇట్లాంటి పనులు. రైట్ టు ప్రైవసీ, రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఏది మన ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగించే విధంగా కాల రాస్తూ ఇష్టం వచ్చేది చేయడం అనేది డెఫినెట్ గా ఎవ్వరు కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఎమ్మెల్సీని కొననీకే కుట్ర వన్నిన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కొనడానికి భారతీయ జనతా పార్టీ సంతోష్ గారిని పంపి ఏదైనా కుట్ర చేసిందో ఆ రెండు పార్టీల కుట్రలను మేము భగ్నం చేసినందుక నాకు అర్థం కావట్లేదు. మీకు భయం ఎందుకు? ఎప్పుడు భయపడుతున్నాడండి? ఎప్పుడు భయపడతా ఉన్నాడు? మీరు భయపడతా ఉన్నారు. మేము సాక్ష్యాధారాలతో సహా మేము ముందర పెట్టినాం. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీకు భయం పట్టుకోనే కావాలి. భయం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా అందరి మీద అటాక్ చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎన్నికల్లో గెలవాలని ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచన ఇక మీరు చేసేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఫోన్ ట్యాప్ని పట్టుకొని అందరూ భయపడతారా? మా జాతీయ ప్రధాన కార్యదర్శిని కూడా ఆ రోజు లేదు కాదు పోదు అంటే కూడా ఆ రోజు మీరు అదే ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో భయభ్రాంతులు బీజేపీని బ్లేమ్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు బయటకు వస్తారు ఒక్కొక్కటి. పెన్ డ్రైవ్ ఎవరున్నారు, ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఫండమెంటల్ రాజ్యాంగం ఇచ్చింది సొంత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేసినట్టు, సొంత రాజ్యాంగాన్ని నడిపించినట్టు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇది తప్పు కదా. ఇది అయితే వెంకటరెడ్డి గారు, మీ బాధ అయినా మా బాధ అయినా ఒకటే. అసలు దొంగ ఎవడనేది దొరకబట్టాలంటున్నారు కదా.
మా ఎమ్మెల్యేలను కొనడానికి 22 మందిని కొనడానికి కుట్రలు పన్నింది ఎవరు? ఎమ్మెల్సీని కొని ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరు? ఒకటి. రెండవది, మా తెలంగాణ మొత్తం ఉద్యమకారులను ఆనాడు 2014 వరకు ఎవరు ట్యాపింగ్ చేసి ఎవరు నానా యాతనలకు గురి చేసింది ఎవరు? చెప్పండి మరి. అంటే మీరు తెలంగాణ బిడ్డ కాదా? తెలంగాణ బిడ్డ కాకుండా మాట్లాడతారా? ఓన్లీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అధికారిగానే పదాధికారిగానే మాట్లాడతారా? అది కాదు కదా ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఏంటి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, అలాగే బీఆర్ఎస్ పార్టీ మంత్రుల మీద, ఎంపీల మీద, అలాగే ఎమ్మెల్యేల మీద ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దానికి మేము ప్రజల ద్వారానే బుద్ధి చెప్తాం ఈ భారతీయ జనతా పార్టీకి, ఈ కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు వచ్చినది సిట్టు ఏం చేస్తుందండి? ఒక పోలీస్ అధికారి లేదా ఒక పోలీస్ అధికారి ఇంకొక పోలీస్ అధికారిని ప్రశ్నించి న్యాయం వస్తుందని మీరు అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ. అదే చూద్దాం ఎన్నికలలో ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి? ఈ రోజు పునర్విభజన చట్టంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసినంత ఆనాడు 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రం ఇవ్వనటువంటి భారతీయ జనతా పార్టీ క్షత్రియ గారు మాట్లాడతారండి. ఏం చేసిరండి మీరు తెలంగాణకు? నరసయ్య గౌడ్ గారు